అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన సెషన్ మనం వినబోతున్నాము. వాయిస్ మాడ్యులేషన్ చెప్పాలి అంటే మన మారోజు రమేష్ గారే చెప్పాలి. మారోజు రమేష్ గారి గురించి మనందరికీ తెలుసు. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేళ అన్నట్టు. అయినప్పటికి కూడా మనం రమేష్ గారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అవి తెలుసుకుందాము. సార్ వచ్చేసి ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్, అదేవిధంగా ఎంఎస్సి సైకాలజీ, బిఈడి, ఎంఫిల్ కూడా చేస్తున్నారు. సారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సత్తుపల్లి నందు పీజీటీ టీచర్గా పనిచేస్తున్నారు. సార్ వచ్చేసి 2003 సంవత్సరం నుంచి ఉద్యోగంలో ఉన్నారు. 21 సంవత్సరాల బోధనా అనుభవం ఉంది. కరోనా టైంలో టీశాట్ ఛానల్, అదేవిధంగా టీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ ఛానల్ లైవ్లో అనేక పాఠ్యాంశాలు బోధించున్నారు. సంస్థ కార్యదర్శి ద్వారా అనేక ప్రశంసా పత్రాలు కూడా తీసుకొని ఉన్నారు. అదేవిధంగా ఇంపాక్ట్ విషయానికి వస్తే 24th బ్యాచ్ ట్రైనర్గా ఉన్నారు. సార్ మోటివేషనల్ స్పీకర్, అదేవిధంగా ఐసిఐ రీజనల్ ప్రెసిడెంట్ రీజన్ 3, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, అదేవిధంగా లైఫ్ స్కిల్ కోచ్, హార్ట్ఫుల్నెస్ ట్రైనర్. మరి ఇన్ని విశిష్టతలు ఉన్న సారు వాయిస్ మాడ్యులేషన్ చెప్పడంలో సార్కి అనేక ప్రశంసలు ఉన్నాయి. ఈరోజు సెషన్ తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తుంది. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నవాపాషా సార్. అందరికీ పేరు పేరున హ్యాపీ ఈవినింగ్ అండి. మిత్రులారా, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ను మనందరికీ ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ కలవడానికి, మంచి విషయాలను మాత్రమే మాట్లాడుకోవడానికి, మంచి విషయాలను మాత్రమే పంచేటువంటి విధంగా, చాలా మంది ధన సహాయం చేయవచ్చునేమో కానీ అది అతి కొద్ది సమయం మాత్రమే ఆ దానాన్ని గుర్తుపెట్టుకుంటారు. కానీ మనసుకు నచ్చేటువంటి విధంగా, మెచ్చేటువంటి విధంగా జీవితానికి ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, పునాది వేసుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడం కంటే మంచి జీవితానికి వెళ్ళడానికి పునాది వేసుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ను మనకు అందించినటువంటి గురువు గారు, ఇంపాక్ట్ అధినేత శ్రీ గంపా నాగేశ్వరరావు సార్కి నేను ముందుగా వారి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, అలాగే ఎన్జిబి మెంబర్ అయినటువంటి సునీల్ కుమార్ గాజుల గారికి, క్లబ్ ప్రెసిడెంట్స్ కు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరున హ్యాపీ ఈవినింగ్ తెలియజేస్తూ, ఈరోజు ఒక సారే ముందే చెప్పారు ఒక చక్కని టాపిక్ అని. వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన గలుగు వసుధ ఘనత, వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్, విశ్వదాభిరామ వినురవేమా. వాక్కు అంటే మాట అండి. వాక్కు వలన గలుగు వరము, వరము అంటే మనం దేవునికి పూజ చేస్తాము ఈ యొక్క వాయిస్ ద్వారా మాత్రమే. మౌన వ్రతం చేయడం వలన దేవుడు నుండి వరం రాకపోవచ్చు, తోటి వారికి మనం ఎందుకు మౌనంగా ఉంటున్నామో అర్థం కాకపోవచ్చు. కానీ మన మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎదుటి వారికి వ్యక్తీకరించాలి అంటే తప్పనిసరిగా మన యొక్క గొంతును ఓపెన్ చేయాల్సిందే. ఈ భూమి మీద అదే మాట మీద ఒక మంచి ఘనత లభిస్తుంది. కోట్లు ఉన్నటువంటి వాళ్ళు, లక్షలు ఉన్నటువంటి వాళ్ళని ధనవంతులు అంటున్నాము కాదండి. ఒక మంచి మాట మంచి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పడమే వేమన గారి పద్యం యొక్క భావం. మిత్రులారా, ఆ విషయాల గురించి వివరించడానికి ఈ రోజు మీకు నేను ఒక చిన్న పీపీటీని తీసుకొని వచ్చాను. దాని ద్వారా మనం ముందుకు వెళదాం. ఎస్, నా పీపీటీ కనిపిస్తుంటే చెప్పండి సార్. ఎస్, షేర్ అవుతుందా సార్ నవాపాషా సార్? ఎస్, అందరికీ ఈరోజు సెషన్కి స్వాగతం, సుస్వాగతం నా వైపు నుండి తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు సెషన్ ఏందనేటువంటిది సార్ మీకు ఆల్రెడీ చెప్పారు. ఎస్, ఇలా 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 అదే మన యొక్క వాయిస్ మాడ్యులేషన్. మీటింగ్స్ కానీ, సెమినార్లు కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు,
ఇలా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలో ఎలా మాట్లాడాలో వివరించి చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజాన్ని మీ వశము మన వశము చేసుకునే పరిజ్ఞానాన్ని మనకు అందించేటువంటి సమగ్ర మనోవిజ్ఞాన వేదికే మన యొక్క ఇంపాక్ట్ ఐసిఐ మిత్రులారా. ఆ యొక్క ఐసిఐలో సభ్యులైనటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నా యొక్క సెషన్ లోకి నేను ప్రారంభిస్తూ ఉన్నాను. పోతనామాచ్యుడు అంటుంటాడు, అన్నారు, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. నేను నీ గురించే పలుకుతానయ్యా అంటున్నాడు తన యొక్క స్వరముతో. కంచర్ల గోపన్న గారు అంటున్నారు, కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా. పోతనామాచ్యుడేమో నిన్నే పలుకుతానయ్యా అంటున్నాడు. శ్రీరామదాసు గారేమో పలకవయ్యా అంటున్నాడు. ఇలా రామభక్తులంటే నడిపించు నానావా అనే క్రైస్తవ సోదరులంటే అల్లాహో అక్బర్ అని మన ముస్లిం సోదరులు అంటున్నారు. ఎవరు ఏ మతంలో ఉన్నా ఆ దేవుడిని పిలవాలి అంటే ఈ వాయిస్ ద్వారా పిలవాల్సిందే మిత్రులారా. నా ప్రధానమైనటువంటి ఉద్దేశం అదే. ఆ వాయిస్కు సంబంధించే ముందుకు వెళితే ఒక స్పీకరు ఆయన ముందున్నటువంటి ఆడియన్స్ ఒక మంచి విషయాన్ని బోధించడానికి, ఎదుటి వారిలో ఒక పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి, అవసరమైనటువంటి స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో ఒక స్పీకర్కు అతని ముందున్నటువంటి ఆడియన్స్ కు మధ్య ఏర్పడేటువంటి ఒక లింక్ లేదా బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదే వాయిస్ మిత్రులారా. ఒక స్పీకర్ కు, ఇక్కడ మీకు పిక్లో కనపడుతున్నారు, ఒక స్పీకర్ కు అతని ముందున్నటువంటి ఆడియన్స్ కు మధ్య ఏర్పడేటువంటి ఒక లింక్ లేదా ఆ బ్రిడ్జ్, రెండు ఒడ్డులను లేదా నది యొక్క రెండు దూరాలను మధ్య కలిపేటువంటి ఆ బ్రిడ్జి లేదా లింక్ ఏదైతే ఉందో, నాకు మీకు మధ్య నా విషయాన్ని మీకు చేరవేయడము, చేరవేసినటువంటి విషయాన్ని మీరు గ్రహించడము, మీకు నాకు మధ్య ఉన్న ఈ లింకు లేదా బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఒక వాయిస్ ద్వారా మాత్రమే. ఇంకా గమనించాలి అంటే స్పీచ్ లేకుండా వాయిస్ అనేటువంటిది ఉండదు. ఒక స్పీచ్ అనేటువంటిది ఇవ్వాలి అంటే తప్పనిసరిగా వాయిస్ ఉండాలి, కానీ వాయిస్ లేకుండా మాత్రము స్పీచ్ ఉండదు. నేను నోరు ఇలాగే మూసేసుకొని మీకు నేను తెచ్చినటువంటి పీపీటీ మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తూ ఉంటే నేను ఏమి చెప్పకుండా అది మీకు ఏమాత్రం కూడా కమ్యూనికేట్ కాదు. ఇది కేవలము ఒక వాయిస్ ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి ఈ వాయిస్ అనేటువంటిది మనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఆ వాయిస్ను చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఇప్పటి వరకు వాయిస్ అంటే మనం అన్నాం, మరి వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? వాయిస్ అంటే మనం చెప్పాము స్పీకర్ కు ఆడియన్స్ కు మధ్య ఉన్నటువంటి ఒక లింకు లేదా బ్రిడ్జ్ అన్నాం. అసలు మన టాపిక్ అయినటువంటి వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? మనం మాట్లాడుతున్న విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని దానికి తగ్గట్టు మన వాయిస్ లో మార్పు లేదా వేరియేషన్ తీసుకురావడమే. ఏ విషయాన్ని అయితే మీకు నేను కమ్యూనికేట్ చేస్తున్నానో ఆ విషయానికి తగిన విధంగా నా వాయిస్ లో మార్పు లేదా వేరియేషన్ తీసుకురావడమే వాయిస్ మాడ్యులేషన్ మిత్రులారా. రాథోడ్, విక్రమ్ రాథోడ్ ఎంత పౌరుషంగా చెప్తాము. దయచేసి దయచేసి మీ దగ్గర ఉన్న ఒక్కసారి ఆ మొబైల్ నాకు ఇవ్వరా? ఆటోమేటిక్ గా వాయిస్ లో మార్పు. దయచేసి అనే పదానికి రాథోడ్, విక్రమ్ రాథోడ్.
చెప్పేటువంటి విషయాన్ని దానికి తగినటువంటి విధంగా వాయిస్ లో మార్పు తీసుకురావడమే వాయిస్ మాడ్యులేషన్. ఇంకా చెప్పాలి అంటే మన ఫీలింగ్స్ ను ఆడియన్స్ కు కమ్యూనికేట్ చేసేటువంటి ఒక ప్రక్రియ వాయిస్ మాడ్యులేషన్. నాలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో మీకు కమ్యూనికేట్ చేసేటువంటి ఆ ప్రక్రియనే వాయిస్ మాడ్యులేషన్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తాం మిత్రులారా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. ఇది ఎలా ఉంది? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. ఇది ఎలా ఉంది అంటే ఒక పాటను జస్ట్ పాడడానికి లేదా సరి అయిన ట్యూన్తో దాన్ని పాడడానికి, ఒక పాటను జస్ట్ చదవడానికి లేదా దాన్ని సరి అయిన ట్యూన్తో పాడడానికి ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో అదే వాయిస్ మాడ్యులేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే కొంచెం ఒక స్పీకర్ గా చెప్తాను. మన పదాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసేది, సెంటెన్స్ కు సెంటిమెంట్ ను పండించేది. అర్థమైందా? మన పదాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసేది, సెంటెన్స్ కు సెంటిమెంట్ ను పండించేది ఏదైనా ఉంది అంటే అది వాయిస్ మాడ్యులేషన్ మిత్రులారా. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఎస్, మనం డయాస్ మీదకి వెళ్ళి మంచి అట్టైర్తో, మంచి అద్భుతమైనటువంటి అట్టైర్తో మనం వెళ్ళి మంచి బాడీ లాంగ్వేజ్తో ఒక కంటెంట్ను గనక మనం చక్కగా జోడించగలిగితే, ఆ కంటెంట్ కు చక్కని వాయిస్ ని గనక మనం జోడించగలిగితే అదే అద్భుతమైనటువంటి వాయిస్. అలా వాయిస్ ని గనక కంటెంట్ కు అనుగుణంగా మంచి బాడీ లాంగ్వేజ్ తో, మంచి అట్టైర్ తో గనక, మంచి వాయిస్ తో గనక మనం స్పీచ్ ఇవ్వగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు ఫ్రెండ్స్. ఆ విధమైనటువంటి విధంగా ఆ వాయిస్ ను మనకు అందించడానికి ఏ విధంగా ఈ యొక్క వాయిస్ ను డెవలప్ చేసుకోవాలి, ఎలా మాడ్యులేట్ చేయాలని చెప్పడమే ఈ రోజు ఈ యొక్క సెషన్ యొక్క ఉద్దేశం. ఎలా ఉండాలి మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ అంటే, నీ యొక్క స్పీచ్ వినడానికి ఒక పబ్లిక్ స్పీకర్ గా నువ్వు తయారైన తర్వాత, ఇంపాక్ట్ లో ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత మంచి వాయిస్ తో, మంచి అట్టైర్ తో, మంచి బాడీ లాంగ్వేజ్ తో, మంచి కంటెంట్ ను మంచి వాయిస్ తో గనక జోడిస్తే నీ వాయిస్ మాడ్యులేషన్ గురించి, నీ స్పీచ్ గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా నీ యొక్క స్పీచ్ గురించి డిస్కషన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి అంటే నీ వాయిస్ మాడ్యులేషన్ బాగుండాలి. స్పీచ్ బాగుంది అంటే ఆ కంటెంట్ ని వివరించేటువంటి విధానము, ఆ కంటెంట్ ని వివరించడానికి అవసరమైనటువంటి వాయిస్, ఆ వాయిస్ లో తెచ్చేటువంటి వేరియేషన్ అనే విషయం మర్చిపోవద్దు. ఇలా ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ స్పీచ్ ని అంటుంటాం కదా, ఎక్కడైనా భోజనానికి వెళ్ళొస్తే, అబ్బా నా జీవితంలో నా ఇన్ని సంవత్సరాల సర్వీసులో అంత అద్భుతమైన టేస్ట్ కలిగినటువంటి కర్రీ తినలేదు అంటాం మనం. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను ఇటీవల. నేను చాలా మ్యారేజ్లకు అటెండ్ అయ్యాను. నేను గతంలో కూడా మన ఇంపాక్ట్ అని చెప్పాను. మన ఇంపాక్ట్ వారి ఇంట్లో మ్యారేజ్కి వెళితే ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అంటారు కదా, అంత బాగా ఉంది. అలాగే నీ స్పీచ్ విన్న తర్వాత కూడా ఇంపాక్ట్ అనగా నువ్వు ఒక మంచి స్పీచ్ ఇస్తే నీ వాయిస్ లో ఇచ్చినటువంటి వేరియేషన్ బట్టి, నువ్వు వివరించినటువంటి చక్కని వాయిస్ తో కంటెంట్ ను వివరిస్తే ఆ స్పీచ్ విన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ స్పీచ్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి మిత్రులారా. మరి ఎవలా సాధ్యం ఇది? ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి పిక్ను చూపిస్తాను ఒకసారి. ఎవరు కూడా పుడుతూ తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు గొప్ప స్పీకర్లుగా ఎవ్వరూ పుడుతూ స్పీకర్ గా జన్మించరు. అది మన గురువు గారు గంపా గారు కావచ్చు, స్వామి వివేకానంద గారు కావచ్చు, బివి పట్టాభిరామ్ గారు కావచ్చు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ ఒక్క వ్యక్తి కూడా తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి జన్మించినప్పుడు ఒక స్పీకర్ గా ఎవ్వరు కూడా జన్మించరు. వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి సాధనను బట్టి మాత్రమే ఆయా రంగాలలో నిష్ణాతులుగా రూపాంతరం చెందుతారు. ఇది మనందరికీ తెలిసినటువంటిదే. మరి ఒక మంచి పబ్లిక్ స్పీకర్, ఇక్కడ బర్త్ బేబీ అని పెట్టాను, ఇంకొన్ని పిక్స్ చూపిస్తాను. దివంగత గాన గాంధర్వులు
ఎస్పి బాలు గారు కావచ్చు, అనేక చిత్రాలకు డబ్బింగ్ చెప్పినటువంటి నాగూర్ బాబు గారు, మనో గారు కావచ్చు, లేకపోతే ప్రపంచ పోటీలను బెంగళూరులో నిర్వహించి అద్భుతమైనటువంటి సూపర్ స్టార్ గా ఎదిగినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, లేదా సినిమాల్లో నటిస్తూనే మిమిక్రీగా యాక్ట్ చేసేటువంటి శివారెడ్డి గారు కావచ్చు. ఎవరు కూడా వీళ్ళెవరు తన తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ రంగాలలో ఉంటారు అని ఎవరు కూడా ఊహించలేదండి. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల ద్వారా, వాళ్ళు మలుచుకున్నటువంటి విధానం ద్వారా, వాళ్ళు వాయిస్ లో తెచ్చుకున్నటువంటి మార్పు ద్వారా మాత్రమే వాళ్ళు ఈ స్థాయికి రావడం అనేటువంటిది జరిగింది. మరి ఒక మంచి స్పీకర్ గా నువ్వు కావాలి అంటే చాలా మంది ఈరోజు మనం ఫస్ట్ సెషన్ లో విన్నాం స్టేజ్ ఫ్రైట్ అనేటువంటిది. దాన్ని ఇక్కడికి నేను తీసుకొని వస్తున్నాను వాయిస్ మాడ్యులేషన్ కి. ఒక స్పీకర్ కావాలి అనేటువంటిది నీ లక్ష్యం అయినప్పుడు, ఆ లక్ష్యం అనేటువంటి దాన్ని సాధించేటువంటి దాని మీద నువ్వు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. రాత్రి నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలా మంది ట్రైనర్ వర్క్ షాప్ చేసి స్పీకరే కాలేకపోతున్నారు, ట్రైన్కి ఎప్పుడు అవుతారు, ఒక్క మాట మాట్లాడమంటే దానికి చాలా చాలా కష్టపడుతూ ఉన్నారు. డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్ అనేటువంటిది చెప్పేటువంటి పదాన్ని కూడాను, నా యొక్క గౌరవాన్ని స్వీకరించండి అని చెప్పేటువంటి పదాన్ని కూడాను స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది అని చెప్పడం అనేది చాలా చాలా బాధ అనిపించింది మిత్రులారా. సో ఈ సెషన్ విన్న తరువాత దయచేసి నరత్నం అన్విష్యతి మృగ్యతే హితత్, అందరూ గొప్ప స్పీకర్లు కాకపోవచ్చు, అందరూ గొప్ప మోటివేషనల్ స్పీకర్లు కాకపోవచ్చు, కానీ అయ్యేటువంటి ఒక్కళ్ళైనా వారిలో మిగిలిన వారిలో మార్పు తీసుకురాగలగాలి అనేటువంటిదే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఒక మంచి స్పీకర్ కావాలని లక్ష్యం ఉన్నటువంటి నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళిన తరువాత నీ పరిస్థితి ఇలా ఉంటే ఏంటి? మైకు పట్టుకున్న వెంటనే కచకచలాడిపోవడం, ఇలా ఉంటే నీ పరిస్థితి ఏంటి? సాధారణంగా స్టేజీ మీదకు ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఏ ఒక్క స్పీకర్ అయినా నిమిషానికి 125 పదాలు పలుకుతారండి. అలాగని ఇప్పుడు మీరు లెక్క పెట్టుకునే ప్రయత్నం చేయకండి. సాధారణంగా, ఇది నేను చెప్పిన సర్వే కాదు, సైకాలజిస్టులు ఇచ్చినటువంటి నివేదిక. ఒక మంచి స్పీకరు ఎలాంటి భయాందోళన లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక స్పీచ్ ఇవ్వడానికి వేదిక మీదకి వెళ్ళినప్పుడు సాధారణంగా 125 పదాలను పలుకుతారు. ఎప్పుడు? కంటెంట్లు దమ్మున్నప్పుడు, కంటెంట్ ను బాగా ప్రిపేర్ అయినప్పుడు, మంచి బాడీ లాంగ్వేజ్ తో ఎలాంటి ఫియర్ లేకుండా స్టేజ్ మీదకు వెళ్ళినప్పుడు. ఇది సాధారణంగా లైక్ గంపా సారు లేదా బివి పట్టాభిరామ్ సారు. నాకు కూడా పెద్దగా భయం ఏం లేదండి. ఎప్పుడు? బిఫోర్ ఇంపాక్టియన్ గా నేనున్నప్పుడు ఇదే సెషన్ చెప్పడానికి, వాయిస్ మాడ్యులేషన్ అనబడేటువంటి చెప్పడానికి ఇక్కడ మా గురువు గారు సునీల్ కుమార్ గాజులా సార్ ఉన్నారు, నా గురువు గారు. 9వ సెషన్ గా ఈపీఎస్ లో ఇది ఉందండి. 9వ సెషన్ గా వాయిస్ మాడ్యులేషన్ ఉంది. నా వాయిస్ విన్న తర్వాత మా మెంటర్ గారు నాకు ఈ సెషన్ ఇచ్చినప్పుడు నేను 16వ సెషన్ గా దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఈపీఎస్ పూర్తి చేసిన తరువాత 5 గ్రూపులకి నేను ఫెసిలిటేటర్ గా పనిచేసిన తరువాత, నేను టీటీడబ్ల్యూ చేసి వచ్చిన తరువాత నాకు ఈ సెషన్ 9వ సెషన్ గా చెప్పాల్సింది 16వ రోజు, 21 రోజుల్లో 16వ రోజుగా ఎందుకు అంటే నా పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పిక్ లో చూపించిన విధంగా. ఆ పరిస్థితుల్లో ఉంటే, అలాంటి భయాందోళనలో గనక మనం ఉంటే మన పరిస్థితి ఏంటయ్యా అంటే, 125 పదాలు పలకవలసినటువంటి వ్యక్తి భయాందోళన గురైతే ఆటోమేటిక్ గా 125 పదాలు పలకవలసినటువంటి స్పీకరు 150, 175, 200 ఇలా పదాల సంఖ్య పెరుగుతూ పోయిద్దండి. ఆందోళన మొదలైంది అని అర్థం. అలా ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటాడో స్పీకర్ స్టేజీ మీదకు వెళ్ళినప్పుడు 102 డిగ్రీల జ్వరం వచ్చినట్టు గజగజ ఉనికిపోతారు. అరిచేతుల్లో చెమటలు, కాళ్ళు గజగజ ఉనికిపోతాయి, గుండెల్లో గుబులు వెలిగిద్ది. ఇలా పదాల సంఖ్య ఎప్పుడైతే 125, 130 వరకు ఓకే, కానీ 135 మరీ దాటిందంటే
102, 103 డిగ్రీలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీకు తెలిసినటువంటిదే. అలా పదాల సంఖ్య గనక ఇలా భయపడేటువంటి సందర్భంలో పెరిగితే కంటెంట్లో క్వాలిటీ తగ్గి ఏదేదో మాట్లాడుతూ వెళ్ళిపోతాం. అసలు చెప్పవలసింది ఏంటి అనేటువంటిది మర్చిపోయి ఏదేదో చెప్తూ ఉంటాం. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు నేనుగాక 23 మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేటువంటిది ఒకటే, స్టేజి మీదకు వెళ్ళిన తరువాత గుండె నిండా ఒక్కసారి ఇలా చక్కగా నిండుగా గాలి పీల్చుకొని ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్కగా స్ట్రెస్ ఫీల్ కాకుండా చెప్పగలిగితే ఏది ప్రజెంట్ చేయడానికి వెళ్ళామో చక్కగా మంచి వాయిస్ తో ప్రజెంట్ చేసి వస్తాము. ఎవరైనా ఉండని, గంపా నాగేశ్వరరావు సార్ ఉండనివ్వగాక, నువ్వు ఒక్కసారి గుండె నిండా బరువైన గాలి తీసుకొని చక్కగా కంటెంట్ ని ప్రజెంట్ చేయగలుగుతావు. ఎలాంటి భయపడవలసిన పని లేదు. యు ఆర్ ద కింగ్ ఆన్ ది డయాస్. అది గుర్తుపెట్టు. నీ మాటలు వినడానికి వచ్చారండి నీ ముందున్నటువంటి వాళ్ళు. నువ్వు కంటెంట్ చక్కగా ప్రిపేర్ అయి ఉన్నప్పుడు, ఆ కంటెంట్ నువ్వు స్పష్టంగా నువ్వు ప్రిపేర్ అయి ఉన్నప్పుడు, సిద్ధపడి ఉన్నప్పుడు ఎవరుంటే నీకేంటి? ఇప్పుడు ఇదే స్టేజ్లో ఎవరుంటే నాకేంటి? నా కంటెంట్ ఏందనేటువంటిది నా దగ్గర ఉంది. నా వాయిస్ దానికి తగినటువంటి విధంగా నేను మలచగలుగుతానేటువంటి ధైర్యం నాకుంది. కాబట్టి నేను భయపడవలసినటువంటి పని ఏ మాత్రము లేదు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఒత్తిడి లేకుండా ఉంటుందో, మనం మాట్లాడేటువంటి సందర్భంలో మన వాయిస్ ని కంటెంట్ కు అనుగుణంగా మలచగలుగుతాము. అద్భుతంగా స్పీచ్ ఇచ్చి రాగలుగుతాము. మంచి బాడీ లాంగ్వేజ్ తో, మంచి ఎక్స్ప్రెషన్స్ తో, మంచిగా ఇమిటేట్ చేస్తూ, సందర్భానుసారంగా ఇమిటేట్ చేస్తూ చక్కగా ప్రజెంట్ చేసి రాగలుగుతాం మిత్రులారా. లేదు అలాగే నర్వస్ గా ఫీల్ అయ్యాము అనుకోండి, ఇలాగనక నర్వస్ గా ఫీల్ అయ్యాము అనుకోండి, స్పీకర్ యొక్క చెస్ట్ అనేటువంటిది బిగుసుకుపోతుంది. ఊపిరితిత్తులలోకి వెళ్ళవలసినటువంటి గాలి ప్రవాహానికి అడ్డుగట్టబడిపోయి స్పీచ్ అనేటువంటిది సహజత్వం కోల్పోతుంది. గొంతు ఆటోమేటిక్ గా బొంగురుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే ఎదురవుతుందో, స్పీకర్ యొక్క విధానం ఎప్పుడైతే ఇలాగా ఉంటుందో, ముందున్న ఆడియన్స్ కి ఈజీగా పసిగట్టేస్తారండి. వాళ్ళు చాలా తెలివిగలిగినటువంటి వాళ్ళు. అయిపోయిందిరా బాబు, వికెట్ డౌన్, మనం ఏదో చెప్తున్నాను వచ్చాం కానీ ఆయనే భయపడుతూ ఉంటే పదాల సంఖ్య పెరిగిపోయింది. పదాల సంఖ్య తగ్గినా గానీ లో కాన్ఫిడెన్స్ వచ్చినట్లు మిత్రులారా. అలా ఎప్పుడైతే ఆడియన్స్ కి అర్థం అయిపోయిందో, ఆటోమేటిక్ గా ఆడియన్స్ కి ఆవులింతలు మొదలైతాయి. జేబులో ఉండవలసినటువంటి మొబైల్ చేతుల్లోకి వచ్చి చాటింగ్ మొదలు పెడతారు. ఎప్పుడైతే ఇలాంటి భయంకరమైన పరిస్థితి స్పీకర్ గమనిస్తాడో సర్దుకోవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా సర్దుకోవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది మిత్రులారా. ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి కోసమా మనం ప్రిపేర్ అయి వెళ్ళింది? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఒక్కసారి నీ వాయిస్ ని గనక నువ్వు రేజ్ చేసుకోగలిగితే, నిద్రపోయేటువంటి వాళ్ళు నిద్ర లేవాలి. అది ఒక వాయిస్ ద్వారా మాత్రమే సాధ్యము. దీన్ని మర్చిపోవద్దు. ఒక్కోసారి స్పీచ్ ఇస్తున్నప్పుడు కూడా మన వాయిస్ గొంతు బొంగురుపోతుంది. తప్పేం లేదు, నాది కూడా బొంగురుపోతుంది. నా దగ్గర ప్రస్తుతం లేదు కానీ, తల్లి వాటర్ బాటిల్ ఇవ్వడ్డా. ఖచ్చితంగా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి. గొంతు తడారిపోతుంది అనుకున్నప్పుడు, ఇందాక మా పాప పెట్టింది మళ్ళీ తీసుకెళ్ళింది. గొంతు తడారిపోతుంది అన్నప్పుడు, వాయిస్ బేస్ తగ్గినప్పుడు ఇలా కొన్ని తాగండి, తప్పేం లేదండి. తడి చేసుకోండి, గొంతు తడి చేసుకోండి, తప్పేమీ లేదు. అద్భుతంగా మనము ఇలా 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 ఎలాంటి సంకోచము లేకుండా, నువ్వు ఒక రైతు సంఘ సమావేశానికి వెళ్ళావు, రైతులు నీ నుంచి ఏదో ఆశిస్తున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు నిద్రపోయేటువంటి ఛాన్స్ ఇస్తే, వాళ్ళు కష్టపడ్డటువంటి వాళ్ళు, నువ్వేదో చెబుతావని వాళ్ళు అక్కడికి వచ్చారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక్కసారి గొంతు తడి చేసేసుకొని
పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నుండగా విరామ మెరుగని పరిశ్రమించే బలం ధరిత్రిక బలి కావించే కర్షక వీరుల కాయం నుండా కాలువ కట్టే ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ అని ఒక్కసారి శ్రీశ్రీ గారు ఇచ్చినటువంటి ఒక్క కొటేషన్ వదులు నిద్రపోయేటువంటి వాళ్ళు టక్కన నిద్రలేస్తారు మిత్రులారా. అది ఒక్క నీ వాయిస్ కు మాత్రమే ఆ విధమైనటువంటి పవర్ ఉంది. మరి యొక్క వాయిస్ మాడ్యులేషన్ ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 4 అంశాలు నీ వాయిస్ ని ప్రభావితం చేస్తాయి. దాంట్లో మొట్టమొదటిది పిచ్ అండి, గొంతు స్థాయి. నువ్వు ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఏ విధంగా నీ గొంతుని ఉపయోగించాలి. పిల్లలు క్లాసులో అల్లరి చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి వాయిస్ని ఇస్తాం. సందర్భాన్ని వివరించేటప్పుడు, సంతోషకరమైనటువంటి సందర్భాన్ని వివరిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి వాయిస్ని ఇస్తాం. బాధాకరమైనటువంటి విషయాన్ని వివరిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి వాయిస్ని వివరిస్తాం. సపోజ్ నేను తెలంగాణ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాను. 10వ తరగతి విద్యార్థులకు నేను చెబుతూ ఉన్నాను. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు, కరకు రాజులకు తత్తరలు పుట్టే, వీర రుద్రమదేవి విక్రమించిన నాడు, తెలుగు జెండాలు నర్తించమింట. ఈ విధంగా మొదలు పెడతాను. నా వాయిస్ ఆటోమేటిక్ గా నా గొంతు స్థాయి పెరుగుద్ది. అదే బాధాకరమైనటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు వాయిస్ అనేటువంటిది తగ్గిస్తాము, ఆటోమేటిక్ గా దాని యొక్క స్థాయిని తగ్గించేస్తాము. కాబట్టి ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏ విషయాన్ని, ఏ పదాన్ని ఏ విధంగా పలకాలి అనేటువంటి దాన్ని నీ యొక్క గొంతు స్థాయిని బట్టి పలకాలి మిత్రులారా. అట్ ద సేమ్ టైం ఎట్టి పరిస్థితుల్లో బయటి సంఘటనలను నీ యొక్క స్వర స్థాయిలో తీసుకొని రావద్దు. సపోజ్ నన్ను సెషన్కి పిలిచారండి. మీరు ఈ సెషన్కి వస్తూ ఉన్నప్పుడు నా బైక్కి ఎవరో డాష్ ఇచ్చారు. నేను స్పీచ్ ఇవ్వడానికి వస్తూ ఉన్నాను, నా బైక్ ఎవరో డాష్ ఇచ్చారు, అడ్డం వచ్చారు. అక్కడ చిన్న గలాట అయింది. ఆ గలాట అయిన దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ నేను ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఇస్తున్నప్పుడు ఆ గలాట సందర్భాన్ని పెడితే ఎంత దరిద్రంగా ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన స్వర స్థాయిలో ఒక విషయాన్ని వివరించేటప్పుడు బయటి సంఘటనలను మన గొంతు స్థాయిలో రానివ్వద్దు. మరి ఎలా చెప్పాలి? మధ్యస్థంగా మాట్లాడాలి. మరీ ఎక్కువ స్థాయిలోకి పోవద్దు, మరీ తక్కువ స్థాయిలోకి పోవద్దు. మనం మాట్లాడేటువంటి విషయము సందర్భాన్ని బట్టి తప్పనిసరిగా మన గొంతు స్థాయిని పెంచాలా, తగ్గించాలా? మామూలు పరిస్థితుల్లో మధ్యస్థంగా ఉంచాలి. నువ్వు వాదించేటువంటి వాదన బలమైంది అన్నప్పుడు ఖచ్చితంగా నీ స్వర స్థాయిని పెంచవలసిందే. అనువుగాని చోట అధికులమనరాదు అనేటువంటిది ఉంది. కాబట్టి అనువుగాని ప్రదేశంలో గొంతును పెంచేటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. నువ్వు వాదించే వాదనలో పస ఉన్నది అనుకున్నప్పుడు తప్పనిసరిగా పెంచాలి. లేదు, అక్కడ మనం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అనుకున్నప్పుడు మధ్యస్థంగా మాట్లాడుకోవాలి. అలాగే మన ముందు ఉన్నటువంటి ఆడియన్స్ పరిస్థితిని గమనిస్తూ వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, సంతోషకరమైన స్థితిలో ఉన్నారా, బాధాకరమైన స్థితిలో ఉన్నారా అనేది స్పష్టంగా గమనిస్తూ మనం మాట్లాడుకోవలసి ఉన్నది. రెండవది పేస్ అండి. పేస్. మాటకి మాటకు మధ్య ఇవ్వవలసినటువంటి ఏమనాలి, చిన్న గ్యాప్. గబగబ గబగబ వెళ్ళిపోయావు అనుకోండి, ఎవరికి అర్థం కాదు. అమ్మా రాజన్ వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ తరపు బంధువులంతా వచ్చినారు, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగ అంటే బయ్యని వచ్చిపోద్ది మెరుపుతీగ. ఎవరికి ఏం అర్థం కాదు. సో అలా కాకుండా ఒక విషయాన్ని వివరించేటప్పుడు పదము తర్వాత పదము వచ్చేటువంటి విధంగా చూసుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క స్పీచ్ లో మాతృభాష ప్రభావితము ఏదైతే ఉన్నదో, ఏమనాలి, ఇల్లిటరేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడితేనే వాళ్ళకి చక్కగా అర్థం అవుతుంది. మీకు ఒక చిన్న జోక్ చెప్తాను. నాకు నాయనమ్మ అవుద్ది ఆవిడ. నేను వెళ్తున్నాను, ఇల్లిటరేట్,
నాయనమ్మ అంటే దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. చెయ్యి దిగిందండి. చెయ్యి దిగింది. చేతికి కట్టు కట్టుకుంది మా నాయనమ్మ. నాయనమ్మ వరస అవుద్ది. "ఏంటి నాయనమ్మ కట్టు కట్టుకున్నావు ఏంటి నాయనమ్మ" అంటే, "కోసుకుపోయిందయ్యా." "అయ్యో! నెత్తురు బాగా పోయిందట్టుందిగా నాయనమ్మ" అంటే, "అవునయ్యా బ్లడ్ బాగా పోయింది" అంది. నేనేమో ఆవిడకి బ్లడ్ అంటే అర్థం కాదేమోనని, "నెత్తురు బాగా పోయిందట్టుందిగా నాయనమ్మ" అంటే, "అవునయ్యా బ్లడ్ బాగా పోయింది" అంది. సో, కాబట్టి నాకు విచిత్రం అనిపించింది. అంటే ఇల్లిటరేట్ అయినా గాని ఇంగ్లీష్ వస్తది అని. అలాగని పూర్తి స్థాయిలో నేను చదువుకున్నా గదా! అని జెప్పేసేసి పల్లెటూరోళ్ళ దగ్గరకి బోయి కాకరకాయని కేకరకాయ అనే ప్రయత్నం చేయొద్దు. సో, మనకు తెలిసినటువంటి భాషలోనే విషయాన్ని వివరించేటువంటి విధంగా చూడాలి. అలాగని చెప్పేసి నా మాతృభాష ఉర్దూ అయితే తెలుగు వచ్చినోళ్ళ దగ్గరికెళ్ళి నా మాతృభాష ఉర్దూలో చెప్తే వాళ్ళకి ఒక్క ముక్క గూడా అర్థం గాదు. కాబట్టి మాతృభాష ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో, ఎంత వాడాలో అంతగానే వాడేటువంటి విధంగా చూడండి. యెస్. ఇది కూడా మాతృభాషని చెప్పేటటువంటి సందర్భంలో కూడా మధ్యస్థంగా వాడండి. పదానికి వెంటనే వచ్చేటువంటి విధంగా స్పీడ్‌గా గాకుండా, మరీ స్లోగా కాకుండా మధ్యస్థంగా మాటకు మధ్య ఆ యొక్క స్పీడ్‌ని పెంచుకోండి. మూడోది పాజ్ ఇవ్వవలసినటువంటి గ్యాప్. ఎక్కడ ఫుల్ స్టాప్ బెట్టాలి? ఎక్కడ కామా బెట్టాలి? ఎక్కడ ఆశ్చర్యార్థకాన్ని వాడాలి? అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రసంగాన్ని అవపోసన బట్టాలండి. ఒక స్పీచ్ నువ్విస్తున్నప్పుడు నీ వాయిస్ తగిన విధంగా ఇస్తున్నప్పుడు ప్రసంగాన్ని అవపోసన బట్టాలి. ఎక్కడైనా నువ్వు ఇంకా చెప్పాలి అంటే బట్టి బట్టావు అంటే దెబ్బ పడ్డట్టేనండి. నేను ఈ స్పీచ్‌ని బట్టి పడితే ఒక పాయింట్ తర్వాత ఒకటి గుర్తు రాలేదు అనుకోండి, ఆ స్పీచ్ బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి స్పీచ్‌ను మన అనుభవాలను జోడించేటువంటి విధంగా ఉన్నటువంటి పాయింట్‌కు మన అనుభవాన్ని జోడించి, స్వీయ అనుభవాన్ని జోడించేటువంటి విధంగా, వివరించే విధంగా ఉండాలి. ఒక చైనులాగా పదము తర్వాత పదము చక్కగా దేని తర్వాత ఏ పదాన్ని వాడాలి అనేటువంటి దాన్ని ఒక స్పీకర్‌గా నువ్వు తెలుసుకొని ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అనవసరమైన సందర్భాలలో గ్యాప్ అనేటువంటిది ఇవ్వవద్దు. అవసరం లేని ప్లేస్‌లో గ్యాప్ అనేటువంటిది ఇవ్వవద్దు. ఎక్కడో నేను విన్నాను. గ్యాప్ వచ్చిందా అంటే, లేదు తీసుకున్నా అంటాడు. మేబీ 'అలవైకుంఠపురంలో' ఉన్నట్టుంది మూవీలో. కాబట్టి గ్యాప్ ఎక్కడివ్వాలో అక్కడే ఇవ్వాలి. ఎప్పుడివ్వాలో అప్పుడే ఇవ్వాలి. ఎందుకివ్వాలో అందుకే ఇవ్వాలి. నేను వెళదామనుకున్నాను, కానీ కుదరలేదు. నేను ఎళ్దామనుకున్నా, కానీ కుదరలే. ఇదెలా ఉంది, అదెలా ఉంది. కాబట్టి అనవసర సందర్భాలలో పాజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయవద్దు. అలాగే ముఖ్యమైనటువంటి పాయింట్లొచ్చినప్పుడు తప్పనిసరిగా పాజ్ ఇవ్వాలి మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన సందర్భం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పాజ్ అనేటువంటిది ఇవ్వాలి. ఒక్క నిమిషం అలా ఆగితేనే దానికి అందము, అలాగే అందరి యొక్క అభిమానము పొందగలుగుతాం. యెస్. నెక్స్ట్ మూడవది ముఖ్యమైనది టోన్ అండి. వాయిస్ వేరు, టోన్ వేరండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వరము. ఈ యొక్క స్వరాన్ని మన యొక్క స్పీచ్‌లో ఉపయోగించేటప్పుడు మన గొంతులో పలికించాలండి. మన యొక్క వాయిస్‌ని, మన స్వరముని మన గొంతులో పలికించాలి. ఎలా పలికించాలి? దశావతారాలలో 10 క్యారెక్టర్‌లకి కూడాను స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారే డబ్బింగ్ చెప్పారండి. ఎలా చెప్పగలిగారు? వారి యొక్క వాయిస్‌లో స్వరాన్ని పలికించగలిగారు. 10 రకాలుగా పలికించగలిగారు. నాగూర్ బాబు గారు రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్తారు. అద్భుతమైనటువంటి సింగర్‌గా ఉంటారు. అల్లు రామలింగయ్య గారి వాయిస్‌లో బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా పాడగలుగుతున్నారు? ఆ స్వరంలో ఎలా పలకగలుగుతున్నారు? వారి గొంతులో పలికించగలుగుతున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అంతేకాకుండా రాంగ్ ఎమోషన్స్‌ని మన యొక్క వాయిస్‌లో పలికించవద్దు. రాంగ్ ఎమోషన్ ఎట్టి పరిస్థితుల్లో సందర్భానుసారంగా బాధపడే సందర్భంలో మాత్రమే బాధపడేటువంటి ఎమోషన్ ఇవ్వాలి. సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో మాకొక ప్రిన్సిపాల్ గారు ఉండేవాడు. రిటైర్డ్ అయ్యాడు. అందరూ స్టాఫ్ అంతా హ్యాపీగా ఉంటే, "ఏం జరిగిందని ఆనందంగా ఉన్నారు మీరు?
వెంటనే సందర్భం ఎంత హ్యాపీగో దాన్ని వెంటనే విరిచేస్తారు. ఒకవేళ అందరూ బాధపడేటువంటి సందర్భంలో వచ్చి నవ్విస్తారు. మరి అదేం మెంటాలిటీ నాకేం అర్థం కాలేదు. నేను ఇదే విషయాన్ని ఒక స్పీచ్‌లో కూడా చెప్పాను. నేను కొంతమందిని గమనించాను. బాధపడేటప్పుడు బాధపడాలి, ఆనందపడేటప్పుడు ఆనందపడాలి కదా! డిఫరెంట్ ప్రిన్సిపల్స్‌ని కూడా నేను చూశాను అని వారిని ఉద్దేశించి నేను చెప్పినప్పుడు, రమేష్ గారు ఖచ్చితంగా ఇది నా గురించే చెప్పారనుకుంటున్నాను. సరే నా గురించి చెప్పారా? వారి అనుభవంలో చెప్పారా? అంటే అక్కడున్న స్టాఫ్ అందరికీ అర్థమైంది. నీ గురించే చెప్పాడు అనేటువంటిది. సో ఎట్టి పరిస్థితిలో కూడా ఒక స్పీకర్‌గా రాంగ్ ఎమోషన్‌ని మన యొక్క టోన్‌లో పలికించవద్దు మిత్రులారా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా ఉండాలి అంటే, ఒక స్పీకర్‌గా నువ్వు ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు నవరసాలను పండించగలగాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా పాటించగలిగి ఉండాలి. ఇంకా మీకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తానండి. ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌ని మన గొంతుతో తీసుకుంటే ఇక్కడ 2 పిక్స్ ఇచ్చాను మీకు చూడండి. ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌గా మన వాయిస్‌నిచ్చాను. నా యొక్క కంఠాన్ని, మన యొక్క కంఠాన్నిచ్చాను. ఈ స్వర పేటిక ఏదైతే ఉందో, మనం స్పీచ్ ఇచ్చేటువంటి, మన వాయిస్ బయటకొచ్చేటువంటి ఈ స్వర పేటిక ఏదైతే ఉందో, దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమ ఇవ్వవద్దు. మన మైక్‌లో డయాఫ్రామ్ ఫెయిల్ అయితే ఎలాగైతే మైక్ పని చేయదో, బాక్స్ పని చేయదో, మన స్వర పేటిక దెబ్బతింటే కూడా మన వాయిస్ అంత స్పష్టంగా రాదు. అందుకని మీకు ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ తెచ్చాను. మన కంఠం అనేటువంటిది ఒక సంగీత వాయిద్యం అనుకుంటే, దీని శృతి ఆ యొక్క మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క మ్యూజిక్ బాగా రావాలి అంటే దాని తీగలను, ఆ యొక్క శృతిని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి మిత్రులారా. ఆరోహణము, అవరోహణాన్ని ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఎలాగైతే సరి చేసుకుంటామో, మన వాయిస్‌లో కూడా, మన వాయిస్ స్థాయిని కూడా అలా సరి చేసుకోవాలి. అలా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌లో తీగలను సరి చేస్తే ఎంత అద్భుతంగా సుస్వరాలను పలికించగలుగుతామో, మన వాయిస్‌లో కూడా మార్పు తెచ్చుకుంటే అంత అద్భుతమైనటువంటి సుస్వరాలను పలికించవచ్చు. రాగాలని కూడా ఆలపించవచ్చు. మృదు మధురంగా పలికించి అందరి మెప్పుని కూడా మన కంఠము ద్వారా, మన స్వరము ద్వారా, మన వాయిస్ ద్వారా పొందవచ్చు మిత్రులారా. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌కి తీగలను సవరించకపోయినా, సవరించే ప్రయత్నం చేయకపోయినా, ఎలాగైతే అపస్వరాలతో, భీకర స్వరాలతో కర్ణ కఠోరంగా ఉంటదో, మన వాయిస్‌ని గూడా స్పీచ్‌కి అనుగుణంగా మార్చుకోకపోతే, ప్రేక్షకులకు కూడా అదే విధమైనటువంటి బోరు కొడుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌లో శృతిని, తీగలను ఎలాగైతే సవరిస్తామో, మన కంఠము కూడా ఎన్ని పనులు చేస్తాదో ఒకసారి చూడండి. మన కంఠము తీరు, వేగంగా మన కంఠం మాట్లాడుద్ది. నెమ్మదిగా మాట్లాడుద్ది. అతి నెమ్మదిగా మాట్లాడుద్ది. వేగంగా మాట్లాడుద్ది. అతి వేగంగా గూడా మనం మాట్లాడగలుగుతాం. అదే మన స్వరం గంభీర స్వరంతో మాట్లాడగలుగుతాము. తారాస్థాయి పీక్ స్టేజ్‌కి తీసుకువెళ్ళగలుగుతాము. జనరల్‌గా మాట్లాడగలుగుతాము. మన స్వరాన్ని నెమ్మదిగా ఉపయోగించగలుగుతాము. గుసగుసలు గూడా మాట్లాడగలుగుతాము. ఇదే వాయిస్‌తో. మన భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు గూడాను వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తాము. న్యాచురల్‌గా మాట్లాడగలుగుతాము. నువ్వేందయ్యా నిర్లక్ష్యంగా మాట్లాడగలుగుతాము. పొగడ్తలకి గూడా మన యొక్క వాయిస్‌ని ఉపయోగిస్తాం మిత్రులారా. మన ఇంట్లో మన భార్యను గావచ్చు, మన పిల్లల్ని గావచ్చు బెదిరించగలుగుతాము, బుజ్జగించగలుగుతాము, సాధారణమైన తీరులో గూడా ఉండగలుగుతాము. అలాగే ప్రదర్శించేటువంటి ఎమోషన్స్, మన భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు కోపాన్ని ప్రదర్శించగలుగుతాం మన వాయిస్ ద్వారా. అహంకారంతోటి మాట్లాడగలుగుతాము. భయాన్ని ప్రదర్శించగలుగుతాం మన యొక్క వాయిస్‌తో. కంగారును ప్రదర్శించగలుగుతాము. అసూయని ఎవరైనా ఏదన్నా సాధిస్తే అసూయతో కూడా మన యొక్క వాయిస్‌ని ఉపయోగించగలుగుతాము. అసహించుకుంటుకోగలుగుతాము గూడా మన యొక్క వాయిస్‌లో. ఉచ్చరించేటువంటి విధానంలో స్పష్టతను ప్రదర్శించగలుగుతాము, అస్పష్టతను ప్రదర్శించగలుగుతాము. సామెతలను కూడా, జాతీయాలను కూడా మనము మన కంఠము ద్వారా ప్రదర్శించగలుగుతాము. కాబట్టి ఒక ఇంపాక్ట్ ఒక స్పీకర్ అయినప్పుడు నీ యొక్క టంగ్ అనేటువంటిది, నీ యొక్క నాలుక ఏదైతే ఉన్నదో దాన్ని ట్విస్ట్ చేయాలి అండి. ట్విస్ట్ చేయాలి. ఆ ట్విస్ట్ చేయాలి అంటే ఇలా ఉండాలండి మన నాలుక.
బాధను వ్యక్తం చేసేటప్పుడు స్వరాన్ని ఉపయోగించాలి, ఆనందాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఇవ్వాలి. పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుని గురించి, ఆ యొక్క శివయ్యని గురించి ఒక అద్భుతమైనటువంటి టంగ్ ట్విస్టర్ తెచ్చాడండి. టటకిట టట్టకిట్ట టటకిట్ట టటకిట్ట టట్టకి టటకిట టట్టకిట్ట టకిటట్ట టోన్ముఖ టంకృటి స్ఫుటోత్కట పటహాది నిస్వన వియత్తర దిట్టట తాటి తాడ్భటోద్భట పటు తాండవాట నటకారనుత బసవేశ పాహిమాం. ఇలా నీ యొక్క టంగు గనక స్పీడ్ గా ఇలా ఒక మిషన్ ఎలాగైతే తిరుగుతుందో ఒక స్పీకర్ కావాలి అంటే అక్కడున్నటువంటి వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేసుకోగలగాలి, నీ వైపు తిప్పుకోగలగాలి అంటే ఇలాంటి టంగ్ ట్విస్టర్ ని నువ్వు తెచ్చుకోవాలి మిత్రులారా. అందరూ స్పీచ్ కి వెళతారు. అలా స్పీచ్ కి వెళ్ళినప్పుడు కొన్ని పదాలు అనేటువంటివి సాధారణంగా మన నోటి నుండి వస్తాయి. ఇవి కొన్ని రాకూడదు నీ యొక్క స్పీచ్ లో. నీ యొక్క వాయిస్ లో మాడ్యులేట్ చేసేటప్పుడు ఈ పదాలు రావద్దు, ప్రతిసారి రావద్దు. ముందున్నటువంటి ప్రేక్షకులకు బోరు కొట్టకుండా ఉండాలి అంటే పదే 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 ఈ పదాలను వాడొద్దు. నేనంటున్నాను, ఇవాళ, ఈరోజు, ముందుకు పోతున్నాను, ఏంటంటే, మరేంటంటే, ఇంకేంటంటే, పోతే, అయితే, మరి, చేద్దాం, చూద్దాం, సో, బట్ ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో నీ స్పీచ్ లో పదే 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 రావద్దు. ముందున్నటువంటి ఆడియన్స్ నీ వాయిస్ ఏమో కానీ నీ నోటి నుండి పలికేటువంటి ఈ పదాలను కౌంట్ చేసుకుంటుంటారు. 1-2 సార్లు అయితే పర్వాలేదు, కానీ పదే 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 నువ్వు అంటూ ఉంటే 1, 2, పోతే అనడా, పోతే 3, పోతే 4, పోతే 5 ఇలా లెక్కేసుకుంటారు. మీ యొక్క వాయిస్ లో ఈ పదాలను ఎక్కువ మొత్తంలో వాడవద్దు. మరి ఎలా నేను ఒక మంచి స్పీకర్ని కావాలి, నా వాయిస్ బాగా బొంగురుగా ఉంది, పండగా ఉంది, పీలగా వస్తుంది, నేను ఏది మాట్లాడినా అది రక్తి కట్టడం లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక 10 అద్భుతమైన చిట్కాలు చెప్తానండి. ఒక 10 అద్భుతమైన చిట్కాలు చెప్తాను. మీ దగ్గర నోట్స్ పెన్ను ఉంది కదా, ఆ నోట్స్ పెన్నుని తీసుకొని రెడీగా ఉండండి. అద్భుతమైనటువంటి టిప్స్ ని మీకు ఇస్తాను, మామూలు కాదు. ఈ 10ంటిని మీరు పాటించండి. ఈ 10ంటిని మీరు పాటించండి. అద్భుతమైనటువంటి స్పీకర్ గా మంచి వాయిస్ తో మీరు స్పీచ్ ఇవ్వగలుగుతారు మిత్రులారా. ఇమ్మంటారా? ఆ 10 ఏంటో ఇమ్మంటారా? ఇవ్వమంటే ఇలా పెట్టండి, నాకు థమ్స్ అప్ ఉంచండి. ఎస్, రాసుకోండి సార్, రాసుకోండి మేడం గారు. అద్భుతమైనటువంటి మామూలు విషయాలు కాదండి. ఈ 10 అంశాలను మీకు ఇస్తాను. ఈ 10 అంశాలను మీకు నేను ఇవ్వబోతున్నాను, రాసుకోండి. ఎస్, అద్భుత ప్రసంగానికి 10 చక్కటి చిట్కాలండి, మామూలు చిట్కాలు కాదు. ఎస్, రాసుకోండి. మీరు ఇలా ఒక స్పీకర్ గా మీరు వెళితే జయ జయ ధ్వానాలు చేయాలి. సాధారణమైన వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు, అప్పటి వరకు ఎవరికి పరిచయం లేనటువంటి నువ్వు, ఒక్కసారి స్టేజీ మీదకి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియని నువ్వు నీ అద్భుతమైన వాయిస్ ద్వారా మాడ్యులేట్ చేసి స్పీచ్ ఇస్తూ ఉంటే నీ యొక్క ఆటోగ్రాఫ్ కోసము ఎగబడాలి జనం. నీ యొక్క సెల్ఫీ కోసము కెమెరాలు పట్టుకొని రెడీగా ఉండాలి. అలా ఉండాలి అంటే నీకు 10 అద్భుతమైన చిట్కాలు చెప్తున్నాను, రాసుకోండి. 1, అద్భుతమైంది ప్రాక్టీస్. 2, ప్రాక్టీస్. 3 కూడా ప్రాక్టీస్. 4, ప్రాక్టీస్. 5, ప్రాక్టీస్. 6, ప్రాక్టీస్. 7, ప్రాక్టీస్. 8, ప్రాక్టీస్. 9, ప్రాక్టీస్. 10, ప్రాక్టీస్. అంతేనండి, అంతే అంతే. మీరు ఏ స్పీచ్ కి వెళుతున్నా ఈ 10 చిట్కాలను పాటించండి. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చేస్తేనేనండి, ప్రాక్టీస్ చేస్తేనే. నేను కూడా ఇక్కడికి రావాలి అంటే ఈ ప్రాక్టీస్ లేకుండా నేను రాలేనండి, ఖచ్చితంగా రావాల్సిందే. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్?
నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎందుకు చేయలేరండి? మీకు ఒకటి తెలుసా? మీరు కూర్చుంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, నువ్వు ఏడిస్తే ఏడుస్తుడు, నవ్వితే నవ్వుతుడు, పడుకుంటే పడుకుంటాడు. నీకు అద్భుతమైనటువంటి విధంగా ఉన్నది ఉన్నట్టు, విన్నది విన్నట్టు, చూసింది చూసినట్టు, ఏ మాత్రము దాపరికము లేకుండా, ఎలాంటి భయము లేకుండా, నిస్సంకోచంగా నీ గురించి చెప్పగలిగినటువంటి గొప్ప మిత్రుడు నీ బెడ్రూమ్ లో ఉండండి. నీ బెడ్రూమ్ లో, నా బెడ్రూమ్ లో ఉన్నాడు. ఎస్, వాడి దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ను వాడి దగ్గరికి వెళ్ళి చెప్పండి. నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్కసారి పరిశీలించుకో నీ యొక్క అర్థాన్ని. అంతకు మించిన గొప్ప మిత్రుడు ఎవరున్నారండి? ఏంటండి ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉంటారు, అప్పుడప్పుడు నవ్వొచ్చు కదండి అంటండి. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లు. హీరో వెంకటేష్ గారు త్రిష తోటి ఒక్కసారి ఆవిడ వెళ్ళి చూసుకున్నాక ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసి, అబ్బో నిజంగా నేను ఇలాగ ఉన్నానా, తనను తాను మార్చేస్తుంది. మీరు నవ్వితే మీ సొమ్మేం పోయిందండి అంటాడు. ఒక్కసారి మీరు ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నీ ప్రియ మిత్రుడి దగ్గరకు వెళ్ళి ఒక్కసారి ఆ మిత్రుడితోటి మాట్లాడి చూడు. నీ ముఖ కవళికలు ఏందనేటువంటి చెప్తాడు, నీ నడక భంగిమ ఏంటనేటువంటి చెప్తాడు, నీ వాయిస్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, నీ కళ్ళు ఏం చెప్తున్నాయి, నీ పండ్లు ఏం చెప్తున్నాయి, నీ పెదాలు ఏం చెప్తున్నాయి, నీ ముడతలు ఏం చెప్తున్నాయి, నీ నడక ఏం చెప్తుంది, నీ నడత ఏం చెప్తుంది అనేటువంటిది చక్కగా చెప్తాడు. ఇది ఒక రకమైనటువంటి ప్రాక్టీస్ అండి. రెండవది, వీళ్ళందరి దగ్గర ఉన్నాయండి, ఆల్మోస్ట్ మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. నా వాయిస్ బండగా ఉంది, పీలగా ఉంది. నువ్వు ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని చదివి రికార్డ్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విని జాగ్రత్తగా. నీ వాయిస్ ఎలా ఉంటుంది అనేటువంటి నీకు తెలుస్తుంది, ఎలా మార్చుకోవాలనేటువంటి తెలుస్తుంది. మూడవది, ఇది మరీ ముఖ్యమైనది మిత్రులారా, స్మాల్ గ్రూప్స్. ఎవరిగా ఉండాలి ఈ స్మాల్ గ్రూప్లు? నాకు విడిఎస్ ప్రసాద్ సార్ తెలుసు, నవాబ్ పాషా సార్ తెలుసు, అశోక్ బాబు సార్ తెలుసు అని నేను అశోక్ బాబు సార్ దగ్గరికి వెళ్ళి, అశోక్ బాబు సార్ నన్ను ఫలానా వరంగల్ సార్ వాళ్ళు నన్ను సెషన్కి పిలిచారు, నా సెషన్ ఎలా ఉందో చెప్పండి సార్ మీరు అంటే, అశోక్ బాబు సార్ ఏమనుకుంటారంటే, మారోజు రమేష్ సార్ మాకు రీజనల్ ప్రెసిడెంట్ గారు కదా, ఏమన్నా లోపం చెప్తే ఏమన్నా అనుకుంటారేమో సార్, బాగుంది సార్ అని సార్ చెప్పారు. నేను వెళ్ళి చెప్పేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరు కూడాను నా యొక్క స్పీచ్ కి అంత అట్రాక్ట్ కాలేదు. నాకు తెలిసిపోద్ది అండి. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ కి వాడు ఎగ్జామ్ ఎలా రాశాడు ఏందనేది మనం కూడా స్టూడెంట్ గా ఉండి తెలిసాం, మనకు తెలుసు. జవాబు ఎంత రాసామో, మనకి ఎన్ని మార్కులు రావచ్చు, అసలు రాసింది కరెక్టా కాదా అనేటువంటి మనకు అర్థం అయిపోద్ది. మన హ్యాండ్ రైటింగ్ బాగా ఉందా లేదా, మనం ఇచ్చిన దాంట్లో పాస్ ఉందా లేదా అనేది అర్థమైపోద్ది. కాబట్టి అశోక్ బాబు సార్ మంచోడు కాబట్టి ఏమని అనుకుంటానేమోనని, వారి మనస్తత్వం మంచిది కాబట్టి, విడిఎస్ ప్రసాద్ గారు మంచివాడు కాబట్టి నన్ను జట్టు పంపించారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయ్యాను. సో దయచేసి మిత్రులు ఎవ్వరూ కూడాను ఇలాంటి మంచి మిత్రుల దగ్గర ఎప్పుడు కూడా చెప్పొద్దండి. మా సునీల్ సార్ ఉన్నారు, నేనున్నాను. మా సునీల్ సార్ నేను భద్రాచలం వెళ్ళినప్పుడు నేను ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా చెప్పారు సార్, ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడండి. లేకుంటే రమేష్ సార్ దీన్ని సరి చేసుకోండి సార్ అని చెప్తాడు. అలాంటి మిత్రులను కూర్చోబెట్టుకొని చెప్పండి. మీ యొక్క ప్రసంగం ఏదైతే ఉన్నదో, చాలా మంది మిత్రులు ఉంటారండి మనకి, అందరి దగ్గర కాదు, ఉన్న మాట ఉన్నట్టు మన లోపాలు, ఎందుకంటే మన మిత్రులు మన లోపాన్ని చెప్పినప్పుడు ఆ లోపాన్ని సరి చేసుకొని, ఎందుకంటే అక్కడ కొన్ని వందల మంది దగ్గరకు వెళ్ళి మాట్లాడబోతున్నావు. నీ నోటి మాటే మంత్రము. ఇది మర్చిపోవద్దు. మంత్రము అంటే వేద మంత్రాలు కాదండి. వందే మాతరం, జై తెలంగాణ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది మంత్రము కాదా? ఎంత మందిలో పరివర్తన తీసుకొచ్చింది, ఎంత మందిలో స్ఫూర్తిని తీసుకొచ్చింది. నీ 4-5 మిత్రులు నీ లోపాన్ని సరిచేసి నిన్ను ప్రిపేర్ చేసి పంపించగలిగితే అక్కడ 100 మందిని నువ్వు మోటివేట్ చేయాలి నీ యొక్క వాయిస్ తోటి. అలాంటి మిత్రుల దగ్గర మాత్రమే నువ్వు కూర్చోబెట్టుకొని నువ్వు ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ ను వాళ్లకు మాత్రమే చెప్పాల్సి ఉంది మిత్రులారా.
ఈరోజు దేశాన్ని వెళ్తున్నటువంటి, రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి, అలాగే అనేక రంగాల్లో స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల కేసీ గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇలా సాధన చేసిన వారే. మొన్న కూడా జవాది వెంకటేశ్వర బాబు సార్ అన్నారు, ఇంగ్లాండ్ పోయి రాహుల్ గాంధీ గారు స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకొని వచ్చారు, లోకేష్ గారు నేర్చుకొని వచ్చారు అని అమెరికాకు పోయి. ఎవరైనా సరే అక్కడ నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని వచ్చినటువంటి వాళ్ళే. మరి ఎందుకు సార్ ఈ వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు? దీనివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఒక స్పీకర్ కి వాయిస్ మాడ్యులేషన్ అవసరమా అంటే తప్పనిసరిగా అవసరము. దీని యొక్క ప్రయోజనాలను కొన్ని చెప్తానండి. ఇలా ఉండాలి మిత్రులారు, ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క స్పీచ్ ఇలా ఉండాలి అండి. మనలో కలిగేటువంటి ఇమోషన్స్ ని మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా ప్రదర్శించవచ్చు. కాన్ఫిడెన్స్ అనేటువంటిది ప్రొజెక్ట్ అవుతుంది. నువ్వు ఎంతవరకు ఇవ్వగలుగుతావు, ఎంత బలంగా నీ యొక్క వాయిస్ ఇవ్వగలుగుతావు అనేటువంటి కాన్ఫిడెన్స్ ప్రొజెక్ట్ అవుతుంది. నీ యొక్క వాయిస్ ని మాడ్యులేట్ చేయడం వలన నీ ముందున్నటువంటి ప్రేక్షకులకి నీ మాట వినాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది. నీ యొక్క వాయిస్ మాడ్యులేషన్ వింటే మాట్లాడాలి అని, అబ్బా నా వాయిస్ వింటున్నారు కాబట్టి మాట్లాడాలి అన్న కుతూహలం పెరుగుతుంది. ఒక చక్కని మాడ్యులేట్ చేయడం వలన ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. మరి ఇంతటి వాయిస్ మాడ్యులేషన్ లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు, ఇంతమంది నువ్వు సంపాదించుకుంటున్నప్పుడు, అది రావాలి అంటే కొన్నింటిని వదులుకోవాలి. వాయిస్ మాడ్యులేషన్ ఎవరికి పడితే వాళ్ళకి రాదండి. ఒకవేళ వచ్చింది సాధన ద్వారా వచ్చిందంటే కొన్నింటి ద్వారా పోద్ది. కాబట్టి కొన్ని విషయాలను వదిలివేయాలి. ఏం చెయ్యాలి దాన్ని సాధించాలి అంటే? ఉదయం 4:30 నుంచి 5 గంటల మధ్య నిద్ర లేవాలి. నేను 7 గంటలకు లేస్తా సార్, 8 గంటలకు లేస్తా సార్, కుదరదు సార్. ఖచ్చితంగా ఒక మంచి వాయిస్ రావాలి అంటే బద్ధకాన్ని వదిలించుకోవాలి. 4:30, 5 గంటల మధ్యలో నిద్ర లేవాలి. ఓంకార నాదాన్ని 15 నిమిషాల పాటు ఇలా ఓంకారనాదాన్ని ప్రాక్టీస్ చేయాలి మిత్రుల. చక్కగా కూర్చొని నడుము నిటారుగా పెట్టి గుండె నిండా గాలి పీల్చుకొని ఓంకారనాదాన్ని 15 నిమిషాల పాటు నువ్వు తీయగలిగితే నీ స్వరపేటికలో ఉన్న జీర మొత్తం కూడా పోతుంది. నీ వాయిస్ అనేటువంటిది సాఫ్ అవుతుంది, స్పష్టంగా వస్తుంది. అలాగే తమలపాకు రసాన్ని తీసుకోవడం. తమలపాకు రసాన్ని తీసుకోవడం అంటే కసాపిసా నవలడం కాదు. లేత తమలపాకుని తీసుకొని లేదా లేత పుదీనా ఆకులను తీసుకొని కొంచెం కొంచెం మిక్సీలో పోసుకొని తాగడం కూడా కాదు. ఇక్కడ నేను గ్లాసు పెట్టానంటే ఓహో మా ఇంటి దగ్గర తమలపాకులు ఉన్నాయి, పాన్ షాప్కి వెళ్దాం కొనుక్కో. లేత తమలపాకుల్ని రోజు ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత కుక్కెట ఓన్లీ తమలపాకేనండి, అదేమంటారు ఒక్క కాదండి, ఓన్లీ తమలపాకు, ఓన్లీ పుదీనా ఆకుని. రసం అంటే రసం కాదు, ఆకుల యొక్క రసాన్ని నోట్లో పెట్టుకొని కొంచెం నములుతూ ఆ రసాన్ని మింగితే ఈ గొంతులో ఏమైనా పట్టుకున్నటువంటి అడ్డంగా ఉంటే అవి సాఫ్ అయిపోతాయి. చాలా మంది న్యూస్ రీడర్లు, గాయకులు చేసేటువంటి మరొక గొప్ప, ఇవన్నీ గాయకులు చేసేటువంటివండి. మరొక గొప్ప సాధన ఏంటంటే రాత్రి నిద్రపోవడానికి ముందు గోరు వెచ్చని పాలలో ధనలక్ష్మి పసుపు కాదు, ఆశీర్వాదు పసుపు కాదు, కరణీ పసుపు కాదండి, కొమ్ము పసుపు. కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు, వాటిని మిల్లులో పట్టించేసుకొని ఒక చిన్న స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకొని అది కానీ లేదా మిరియాల పొడి కానీ గోరువెచ్చని పాలలో వేసుకొని నిద్రపోవడానికి ముందు వీటిని తాగితే వాయిస్ అనేటువంటిది అద్భుతంగా వస్తుంది మిత్రులారా. ఈ సాధన ద్వారా మీరు అద్భుతమైన వాయిస్ని సొంతం చేసుకోవచ్చు. మరి కొన్నింటిని వదిలేసుకోవాలి, కొన్నింటిని ఖచ్చితంగా వదిలేసుకోవాలి. అంటే మరీ పూర్తిగా కాదులేండి, ఎందుకు అంటే మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా. ఎస్, విరివిగా ఏదైతే ఈ మద్యపానం అలవాటు ఉందో
దాన్ని తగ్గించుకోవాలి. పూర్తిగా అంటే వామ్మో నేను ఉండలేను, నేను దాన్ని చెప్పలేను, కానీ తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది, వాయిస్ కి కూడా మంచిది మిత్రులారా. నేను రోజుకు 4 పెట్లు కాలుస్తాను, ఈ అలవాటు ఉంటే ఉన్న వాయిస్ పోతుంది. ఈ మంచి వాయిస్ తెచ్చుకోవాలి అంటే, మాడ్యులేట్ చేసుకోవడానికి అవసరం వాయిస్ తెచ్చుకోవాలంటే ధూమపానాన్ని తీసివేసుకోవాలి. అలాగే నేను ప్యాకెట్లు తింటాను, జర్దా తింటాను అనుకున్న దీనినైతే 100% పూర్తిగా తీసివేయాలి. అలాగే నాకు ఈ అలవాటు ఉంది, ఇదిగో ఇలా తింటాను, దానిలో సున్నం వేసుకుంటాను, కాసు వేసుకుంటాను, ఏదో ఉంటాయి కదా పొగాకు సంబంధితమైనటువంటివి, ఇది వేసుకున్నా కానీ నీ వాయిస్ అనేటువంటిది ఉన్నది పోతుంది, కొత్త రోగాలు వస్తాయి. ఆటోమేటిక్ గా నువ్వు ఏదైతే ఒక గొప్ప స్పీకరు కావాలనుకున్నావో వీటిని నీ యొక్క గొంతులోకి ఇవ్వడం వలన ఆ వాయిస్ అనేటువంటిది రాకపోగా ఫెయిల్ కావడానికి అవకాశం ఉంది మిత్రులారా. అలాగే కొన్నింటిని అస్సలు వాడొద్దండి. మంచి వాయిస్ రావాలనుకుంటే కొన్నింటిని అస్సలకు వాడవద్దు. కూల్ డ్రింక్స్ చల్లగా జిల్లుగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో కూల్ డ్రింక్స్ తాగొద్దు. కుండలో నీళ్లు చక్కగా తాగొచ్చండి. కుండలో నీళ్లు తాగండి, చల్లటి నీళ్ళను తాగండి, కానీ ఈ చల్లని పానీయాలను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అలాగే ఫ్రిడ్జ్ లో నీళ్ళని కూడా తాగవద్దు. ఒక స్పీకర్ కావాలనుకుంటున్న నువ్వు ఫ్రిడ్జ్ లో నీళ్ళని కూడా తాగవద్దు. అలాగే తీయని పదార్థాలను, అలాగని పూర్తిగా అవాయిడ్ కాదండి, అప్పుడప్పుడు తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ స్వీట్ వరకు బర్త్డేకి వెళ్తాము, స్వీట్ ఇచ్చారు, అబ్బో నా వాయిస్ బాగా ఉండాలి, అలా కాదు. కానీ విరివిగా స్వీట్లు తినేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీటిని విరివిగా తినే ప్రయత్నం చేయవద్దు. వీటితో పాటు ఇవాళ బేకరీకి పోయినాము అంటే ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీము, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా విరివిగా, ఏదో బర్త్డేకి వెళ్ళాము, ఒక భోజనానికి వెళ్ళాము, పర్వాలేదు, కానీ 4 లాగిస్తాను, 5 లాగిస్తాను, మరలా ఇవి పోతే దొరకవేమో, ఇలాంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. కాబట్టి వీటిని పాటిస్తూ ఒక చక్కని వాయిస్ ని మీరు తీసుకోవాలి అని, ఒక మంచి స్పీకర్ గా ఎదగాలి అని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గంపా సార్కు, ఇంతసేపు నా యొక్క అంశాన్ని విన్నటువంటి మీకు, ఈ యొక్క సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క సెషన్ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. డౌట్స్ ఏమన్నా ఉంటే